నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. నేడు కొత్త జిల్లాలను ఖరారు చేయనున్న తెలంగాణ మంత్రివర్గం. అనంతర తుది ముసాయిదా విడుదల, అధికారుల సర్దుబాటుపై కసరత్తు. ప్రజాప్రతినిధుల పనితీరుపై 3 నెలలకోసారి సర్వే. పార్టీ శిక్షణా శిబిరంలో చంద్రబాబు వెల్లడి. అభివృద్ధి యజ్ఞంలో కలిసి రావాలని పిలుపు. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతపై నేడు హోంమంత్రి సమీక్ష. ముఖ్యమంత్రులకు కీలక సూచనలు చేసే అవకాశం. కేంద్రానికి బాలీవుడ్ నటుల మద్దతు. పాక్ కృత్యాలపై పీఓకే ప్రజల తిరుగుబాటు. తీవ్రవాద శిబిరాలను నిర్మూలించాలని డిమాండ్. ముష్కరులు వేధిస్తున్నారని ఆరోపణ. ఇంకా మెరుగుపడని జయలలిత ఆరోగ్యం. మరో 2 రోజులు ఎయిమ్స్ వైద్యుల సేవలు. దీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండాలని చెన్నై అపోలో ప్రకటన. అమెరికాకు చేరువలో ప్రచండ తుఫాన్ మాథ్యూస్. ఫ్లోరిడాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఒబామా. హైతీలో 100 దాటిన హరికేన్ మృతులు. షూటింగ్ ప్రపంచ కప్లో మెరిసిన భారత్. 50 మీటర్ల విభాగంలో రజత పతకం సాధించిన జీతూ రాయ్. పరిపాలన సౌలభ్యం, వేగవంతమైన అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు చేయనున్న నూతన జిల్లాల తుది ప్రతిపాదనలకు తెలంగాణ మంత్రివర్గం నేడు ఆమోదముద్ర వేయనుంది. ముసాయిదాలో పేర్కొన్న 17 జిల్లాలతో పాటు అదనంగా ప్రకటించిన 4 కొత్త జిల్లాలపై కేకే నేతృత్వంలోని కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నూతన జిల్లాలను మంత్రివర్గం ఖరారు చేయనుంది. కొత్త జిల్లాలకు అనుగుణంగా పరిపాలనా విభాగాల పునర్వ్యవస్థీకరణకు మంత్రిమండలి పచ్చజెండా ఊపనుంది. దసరా నుంచే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు మనుగడలోకొచ్చేందుకు అవసరమైన లాంఛనాల్ని పూర్తి చేసేందుకు తెలంగాణ మంత్రిమండలి నేడు సమావేశం కానుంది. పునర్వ్యవస్థీకరణ ముసాయిదాపై అభ్యంతరాల పర్వం, ప్రభుత్వ కసరత్తు పూర్తయిన నేపథ్యంలో 21 కొత్త జిల్లాలు, 21 డివిజన్లు, 119 మండలాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాజ్యసభ సభ్యుడు కేశవరావు నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సిరిసిల్ల, గద్వాల, జనగాం, ఆసిఫాబాద్ జిల్లాల కూర్పుపై నేడు నివేదిక అందించనుంది. ఈ మధ్యాహ్నం సమావేశం కానున్న మంత్రిమండలి జిల్లాల తుది కూర్పునకు ఆమోదముద్ర వేయనుంది. తరువాత జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్ని పునర్వ్యవస్థీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ప్రకటిస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పరిపాలనా విభాగాల్లో మార్పులు చేర్పులపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. దసరా పండుగ రోజునే కొత్త జిల్లాలు ప్రారంభం కావాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జిల్లాల ఏర్పాటు వేళ చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఉత్సవాలపై కేబినెట్ చర్చించనుంది. కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, రామగుండంలో పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలోకి జనగాం ప్రాంతాలు, రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి యాదాద్రి జిల్లా, కల్వకుర్తి నియోజకవర్గంలోని 4 మండలాల్ని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తెచ్చే సవరణల్ని ఆమోదించనుంది. బలహీన వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం కమిషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. బీసీ గురుకులాల ఏర్పాటు, అవసరమైన పోస్టులపై చర్చించనుంది. జీహెచ్ఎంసీ ఉద్యోగుల పనితీరును మెరుగుపర్చేందుకు వారిని రాష్ట్ర వ్యాప్తంగా బదిలీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం పురపాలిక ఏకీకృత సర్వీస్ ట్రైబ్యునల్పై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలపనుంది. హైదరాబాద్లో నాళాలు, చెరువుల ఆక్రమణలు అరికట్టేందుకు ట్రైబ్యునల్ ఏర్పాటుపై చర్చించనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం సమీపిస్తున్న వేళ కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో పరిపాలనా ఏర్పాట్లపై ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. కార్యాలయాల కోసం భవనాల గుర్తింపు పూర్తయింది. తుది నోటిఫికేషన్ విడుదల కాగానే దసరా నుంచి కొత్త కేంద్రాల్లో ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. కొత్త జిల్లాలకు నేడో రేపు ఓఎస్డీలను నియమించనున్నారు. నోటిఫికేషన్ వెలువడ్డాక ఆ అధికారులే ఆయా జిల్లాల్లో కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే పెద్దగా పనిలేని జిల్లాల్లో జిల్లా స్థాయి అధికారి అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. అవసరాలకు అనుగుణంగానే కొత్త ఉద్యోగుల్ని నియమించాలని ఆయన సూచించారు. తక్కువ గ్రేడ్ అధికారుల్ని జిల్లా స్థాయి అధికారులుగా నామినేట్ చేయాల్సిన పనిలేదని ఆయన సూచించినట్లు తెలిసింది. ప్రజాభీష్టానికి అనుగుణంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ప్రజాప్రతినిధులపై 3 నెలలకోసారి నియోజకవర్గాల వారీగా సర్వేలు జరిపిస్తామన్న ఆయన స్థానిక నాయకత్వం విఫలమైతేనే మరొకరికి ప్రజలు ఓటేస్తారనే విషయాన్ని గమనించాలని ఉద్బోధించారు. ప్రజా చైతన్య యాత్రల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నిర్దేశించారు. అధికారంలో ఉన్న పార్టీ తప్పు చేస్తే ప్రజలు క్షమించరని చంద్రబాబు హెచ్చరించారు.
ప్రజల అంచనాలకు అనుగుణంగా శాసనసభ్యులు సేవలందించకుంటే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడ కేఎల్ విశ్వవిద్యాలయంలో జరిగిన 3 రోజుల సదస్సు ముగింపు సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు ప్రజలంతా తెలుగుదేశంతో ఉండేలా పనిచేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులపై ప్రతి 3 నెలలకోసారి నియోజకవర్గాల వారీగా ఐవీఆర్ఎస్ విస్తృత స్థాయి సర్వేలు చేస్తామని ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రజల్లో సంతృప్తి, రాజకీయ ఏకీకరణ 80% ఉండాలని స్పష్టం చేశారు. సీఎం డాష్ బోర్డ్ని ఈరోజు కాన్స్టిట్యున్సీ డాష్ బోర్డ్ వరకు తీసుకెళ్ళాం. రియల్ టైం డేటా అంతా అప్డేట్ అవుతుంది. ప్రపంచంలో కూడా రియల్ టైంలో డేటా ఇచ్చే పరిస్థితి ఎక్కడ చాలా తక్కువ ఉంటుంది. అలాంటిది ఇంటిగ్రేట్ చేశాం. ఏ ఆలోచన అయినా అట్నే ఉంటుంది. ఒక ఫైబర్ గ్రిడ్ పేద ప్రజల చరిత్ర మార్చబోతుంది. ఒక పట్టెసీమ లక్షలాది రైతులకు ఉపయోగపడింది. ఒక ఫామ్ పాండ్ ఒక చిన్న కాన్సెప్ట్ శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం చేయబోతుంది. వాట్ ఆంధ్రప్రదేశ్ థింక్స్ టుడే, వాట్ ఆంధ్రప్రదేశ్ విల్ డూ టుడే, కంట్రీ విల్ డూ టుమారో. ఇట్ ఈస్ నాట్ ఫార్ అవే. ప్రభుత్వ పథకాలపై ఉన్న అనుకూలతల్ని పార్టీ సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. నేతల మధ్య వ్యక్తిగత విభేదాల్ని పరిష్కరించుకోవాలన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటే రాజకీయ నైపుణ్యం అలవడుతుందని తెలిపారు. ఆర్థికవేత్త అయినప్పటికీ మన్మోహన్ సింగ్ కు రాజకీయ గుర్తింపు రాలేదన్న చంద్రబాబు సమర్థ నాయకత్వం, ప్రజా ప్రతినిధుల పనితీరు బాగుంటే ప్రజలు ఎన్నిసార్లైనా ఆదరిస్తారని మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఒడిశాల్ని ఉదహరించి వివరించారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ నాయకత్వం ద్వారా మీ నియోజకవర్గంలో ప్రజలు మనతో ఉండాలి. జన చైతన్య యాత్రలు నవంబర్ 1 నుంచి 30 వరకు పూర్తి చేస్తాం. అదే సమయంలో మెంబర్షిప్ కూడా పూర్తి చేయాలి. రాబోయే రోజుల్లో 3 నెలలకు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కంటే ముందు ఈ సమావేశాన్ని 2 రోజులు పెట్టుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అది మళ్ళీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో మాట్లాడి ఎక్కడికక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేయడం, వీలైనంత వరకు అందరినీ కన్విన్స్ చేయాలి. ఇది ఒక మహాయజ్ఞం, ఒక అభివృద్ధి యజ్ఞం. అదే మరి రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసే పవిత్రమైన కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు గ్రేడ్లు కేటాయించిన చంద్రబాబు గ్రేడ్లు, సూచనలు ఉన్న కవర్లను వారికి అందించారు. కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పార్టీని పటిష్టం చేయాలని ఆయా జిల్లా నేతలకు సూచించారు. ప్రపంచ ఆర్థిక ఫోరం ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. సమయాన్ని బట్టి కేంద్ర పెద్దల్ని కలిసి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలపై ఆయన చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి తిరిగి విజయవాడ చేరుకుంటారు. ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర శిబిరాలను పాకిస్తాన్ పెంచి పోషిస్తోందన్న ఆరోపణలకు బలమైన సాక్ష్యాలు లభించాయి. దశాబ్దాలుగా ఉగ్రవాదుల ఆగడాలతో నరకయాతన అనుభవిస్తున్న పీఓకే ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్కు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. తమ ప్రాంత ప్రజల్ని ముష్కరులు దోచుకుంటున్నారని, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. తీవ్రవాదుల్ని తమ ప్రాంతం నుంచి తరిమేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే ఉగ్రవాదులకు అడ్డాగా మారిందనేది జగమెరిగిన సత్యం. ఇందుకు సంబంధించి ఎన్నో సాక్ష్యాలను భారత్ బయటపెట్టినప్పటికీ దాయాది దేశం మాత్రం అలాంటివేమీ లేదని బుకాయిస్తూ వస్తోంది. ఇప్పుడు పాక్ మాట్లాడలేని వాస్తవం బయటకొచ్చింది. పీఓకేలోని ప్రజలే ఉగ్రవాదులు, వారికి మద్దతిస్తోన్న పాక్ సైన్యం జరిపే ఆగడాలపై తిరగబడే పరిస్థితి ఏర్పడింది. అసాంఘిక శక్తులకు తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ అడ్డాగా మార్చిందని ఆ దేశంపై వారు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రధానంగా ముజఫరాబాద్, కోట్లీ, చినారి, మిర్పూర్, గిల్జిట్, డ్యామర్ పట్టణాలు సహా నీలం లోయలోని ప్రాంతాల ప్రజలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. పీఓకేలో ఉగ్రస్థావరాలను పోషిస్తూ వస్తోన్న పాక్ సైన్యం, ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్లోకి చొరబాట్లను ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం పేద యువకులకు డబ్బు ఎరవేసి చేరదీస్తోన్న ఐఎస్ఐ వారిని జిహాదీలుగా మారుస్తోందని స్థానికులు చెబుతున్నారు. मुजफ्फराबाद शहर के अंदर जो आईएसआई की इमाम पर या उनकी जो है जेरे साया छप्पर छाव में जो स्कूल चल रहे हैं, उनके बच्चों से यहाँ पे आके जो है वो जबरदस्ती मुजाहरे करवाएंगे और उनका जो सिलेबस है उसके अंदर जो है वो लश्कर तैयबा और ये जवाद दावा टाइप की जो जमातें एक ही है, लश्कर तैयबा जवाद दावा, और हम ये समझते हैं कि ये एक घिनौनी साजिश है जो रियासत जम्मू कश्मीर के इस हिस्से में जो पाकिस्तान के ज़रिए इंतजाम है, इन बच्चों को जो है एक मखसूस जो है वो दहशतगर्दी की डोज दी जा रही है.
ఉగ్రవాద శిబిరాల ఏర్పాటు, ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం వల్ల అసాంఘిక శక్తులకు పీఓకే అడ్డాగా మారి తాము నరకయాతన అనుభవిస్తున్నట్లు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియంత్రణ రేఖ వద్ద శిబిరాల్లోని ఉగ్రవాదులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని చెబుతున్న స్థానికులు వెంటనే ఉగ్రవాద శిబిరాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తాము ప్రతిచర్యకు దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. मजम्मत करता हूं रियासत जम्मू कश्मीर की इस कैपिटल सिटी के अंदर लश्कर तैयबा के जहादी कैंपों की सबसे पहले भरपूर अंदाज में इसकी मरम्मत करें। इंतजामिया को ये वार्निंग देना चाहता हूं कि अगर उन्होंने ब्यामर में, गिलगित में, बसीन में, कशरोड में जहां कहीं भी नो-गो एरियाज बने हुए हैं उनको खत्म नहीं किया, जहां कहीं भी दहशतगर्दों के, तालिबान के कैंप बने हुए हैं उनको खत्म नहीं किया तो फिर हम भी मजबूर होंगे कि इंतहाई इकदाम करने पर। ఐఎస్ఐ ఉగ్ర సంస్థలకు మధ్య ఉన్న సంబంధాన్ని బట్టబయలు చేసిన పీఓకే నేత ఆరిఫ్ షాహీద్ను 2013లో కాల్చి చంపారంటున్న స్థానికులు ఇప్పటి వరకు ఆ హత్య కేసుపై విచారణ అసంపూర్తిగానే ఉందని చెప్పారు. షాహీద్ హత్య వెనుక ఐఎస్ఐ హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉరి ఉగ్రదాడి తర్వాత భారత్ వ్యూహాత్మక వైఖరి కారణంగా అంతర్జాతీయ సమాజంలో ఏకాకిగా మారుతున్న పాక్ కాస్త కళ్లు తెరిచినట్టే కనిపిస్తోంది. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తుందన్న ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాక్ ఉగ్రవాద సంస్థలకు కొమ్ము కాయరాదనే నిర్ణయానికి వచ్చినట్టు పాక్ పత్రిక డాన్ ఓ కథనం ప్రచురించింది. ఈ మేరకు ఉగ్రవాదులకు రక్షణ కవచంగా మారొద్దని పాక్ సైన్యానికి ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. పఠాన్కోట్ ఉగ్రదాడిపై దర్యాప్తు, 2008 ముంబై ఉగ్రదాడి విచారణను వేగవంతం చేయాలని సంబంధిత అధికారుల్ని షరీఫ్ ఆదేశించినట్టు డాన్ కథనం తెలిపింది. సైనికాధికారులు, స్థానిక నేతలతో సమావేశం తర్వాత నవాజ్ షరీఫ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు డాన్ తన కథనంలో వివరించింది. ఉగ్రవాద సంస్థలపై స్థానిక పోలీసులు చర్యలు తీసుకుంటే సైన్యం నేతృత్వంలోని నిఘా సంస్థలు జోక్యం చేసుకోకుండా చూడాలని ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ రిజ్వాన్ అఖ్తర్, పాక్ జాతీయ భద్రతా సలహాదారు నసీర్ అన్ని రాష్ట్రాలకు వెళ్లి సందేశాన్ని ఇవ్వనున్నట్లు డాన్ పత్రిక పేర్కొంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో లక్షిత దాడుల తర్వాత భారత్లో ప్రతీకార దాడులు జరగవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో సరిహద్దు భద్రతపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితిపై రాజస్థాన్లోని జైసల్మేర్లో సమీక్షించనున్నారు. పాక్తో సరిహద్దు కలిగిన జమ్మూ కశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు సమావేశం కానున్న రాజ్నాథ్ భద్రతపై కీలక సూచనలు చేయనున్నారు. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ కేంద్రాలను ఆయన సందర్శించనున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్, ఢిల్లీ సహా దేశంలోని పలు నగరాల్లోని విమానాశ్రయాల్లో భద్రత పటిష్టపరచాలని కేంద్రం ఆదేశించింది. ఎలాంటి దాడి, కుట్రలు జరిగిన వెంటనే తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. తీవ్రవాదంపై పాకిస్తాన్ రెచ్చగొట్టే ధోరణి నేపథ్యంలో ఆ దేశానికి కొనసాగిస్తున్న అత్యంత అనుకూల దేశ హోదాపై పునఃసమీక్ష చేస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఉరి ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ కళాకారుల్ని భారత్లోకి అనుమతించకపోవడం సరికాదంటూ బాలీవుడ్లో కొందరు నటులు వ్యాఖ్యానించిన వేళ మరికొందరు నటులు కేంద్ర ప్రభుత్వం, సైన్యానికి అండగా నిలిచారు. సీనియర్ నటుడు రిషి కపూర్, రితేష్ దేశ్ముఖ్, నిర్మాత సాజిద్ ఖాన్ దేశ పౌరుడిగా జాతికే మొదట గౌరవం ఇవ్వాలన్నారు. పాకిస్తాన్ గాయకుడు షఫత్ అమంత్ అలీ సైతం ఉరి ఉగ్రదాడిని ఖండించాడు. పాక్ ఉగ్రమోకలపై భారత సైన్యం జరిపిన మెరుపు దాడుల్ని అనుమానిస్తున్న వారికి అగ్రనటుడు అక్షయ్ కుమార్ ఘాటుగా సమాధానమిచ్చాడు. आज मैं आपसे एक स्टार या सेलिब्रिटी की तरह बात नहीं कर रहा हूं, मैं बात कर रहा हूं आपसे एक आर्मी मैन के बेटे की तरह। कई दिनों से मैं देख रहा हूं कि न्यूज में या फिर न्यूज़पेपर में अपने ही देश के लोगों को अपनों से बहस करते हुए देख रहा हूं। कोई सर्जिकल स्ट्राइक का प्रूफ मांग रहा है, कोई आर्टिस्टों को बैन करने की मांग कर रहा है, कोई डर रहा है कि वॉर हो गई कि नहीं। अरे शर्म करो। अरे यार, ये सब बहस बाद में कर लेना, पहले ये तो सोचो कि किसी ने सरहद पे ऑलरेडी अपनी जान दे दी है। 19 जवान उरी टेरर अटैक में शहीद हो गए। एक 24 साल का जवान नितिन यादव बारामूला में शहीद हो गया। क्या उनकी फैमिलीज और हमारे हजारों फौजियों की फैमिलीज को इस बात की चिंता है कि कोई फिल्म रिलीज होगी या नहीं, या कोई आर्टिस्ट बैन होगा कि नहीं? नहीं, उनको सिर्फ एक ही बात की चिंता है, वो है उनका भविष्य। और हमारी चिंता है उनका वर्तमान और उनका भविष्य सही होना चाहिए। वो है
तो आज मैं हूं, वो है तो आज आप हैं, वो नहीं तो हिंदुस्तान नहीं। जय हिंद। అయితే బహమాసలలో పెను విధ్వంసం సృష్టించిన హరికేన్ మాథ్యూస్ మరికొన్ని గంటల్లో అమెరికా తీరాన్ని తాకనుంది. 4వ శ్రేణి ప్రచండ తుపానైన మాథ్యూస్ తీవ్రత అత్యంత భారీ స్థాయిలో ఉంటుందని గుర్తించిన అగ్రరాజ్యం ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని ఖాళీ చేయిస్తోంది. పెను తుపాను మాథ్యూస్ నేరుగా తాకనున్న ఒక్క ఫ్లోరిడాలోనే 15 లక్షల మందిని ఖాళీ చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫ్లోరిడాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మాథ్యూస్ హరికేన్ ప్రభావంతో హైతీలో మరణించిన వారి సంఖ్య 108కి చేరింది. బహమాసల్లోనూ పెను విధ్వంసం సృష్టించింది. హరికేన్లలో సాధారణంగా 5 రకాల తీవ్రతలుండగా 4-5 స్థాయిల్లో ఉండే హరికేన్ ప్రభావం అత్యంత వినాశకరంగా ఉంటుంది. అమెరికాను తాకే హరికేన్ 4 స్థాయికి చెందిందని ఆ దేశ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. దాని ప్రభావం వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో కెరటాలు 2 అంతస్తుల ఎత్తున ఎగసిపడనున్నాయి. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రచండ గాలులకు ఇళ్లు, భారీ వృక్షాలు కూకటి వేళ్లతో సహా ఎగిరిపోతాయని హరికేన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. హరికేన్ తీవ్రత దృష్ట్యా కోస్తా రాష్ట్రాల్లో ప్రజలు ముందుగానే ఆహార పదార్థాలను కొనిపెట్టుకున్నారు. ఇళ్లు, దుకాణాల్లో ఎక్కువ నష్టం జరగకుండా చెక్కల్ని రక్షణ కవచంలో బిగించుకుంటున్నారు. దక్షిణ కరోలినా రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. స్థానికంగా విమానాశ్రయాలను మూసివేయాలని నిర్ణయించారు. జార్జియాలోని ప్రభావిత 6 కోస్తా జిల్లాల్లోని ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. ఫ్లోరిడాలో ప్రజల్ని ఖాళీ చేయించేంత సమయం లేదని ఆ రాష్ట్ర గవర్నర్ వాపోయారు. ఇప్పటికే ఫ్లోరిడాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. వినియోగదారులకు వివిధ రకాల వస్తువుల్ని తగ్గింపు ధరలతో అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈటీవీ ఈనాడు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన అమరావతి షాపింగ్ ఉత్సవం అట్టహాసంగా జరుగుతోంది. అమరావతి, విజయవాడలో 4 చోట్ల దుకాణాలను ఏర్పాటు చేయగా ప్రారంభోత్సవంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, సినీ నటులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా ఇలాంటి షాపింగ్ ఉత్సవాలు ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి దేవినేని ఉమా తెలిపారు. ఈ నెల 29 వరకు ఈ షాపింగ్ ఉత్సవం జరగనుంది. హైదరాబాద్ మెట్రో రైలు పనులు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఎల్ఎన్టీ సంస్థ ప్రకటించింది. సరైన దిశలోనే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని ఆ సంస్థ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. సెప్టెంబర్ 30 నాటికి 67% పనులు పూర్తయినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రజల సహకారంతో మెట్రో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నాగోల్, మెట్టుగూడ, ఎస్ఆర్ నగర్ నుంచి మియాపూర్ మార్గంలో సీఎంఆర్ఎస్ తనిఖీలు పూర్తయి ధృవీకరణ పత్రాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. మొదటి దశలో నాగోల్ నుంచి మెట్టుగూడ, రెండో దశలో ఎస్ఆర్ నగర్ నుంచి మియాపూర్ మధ్య 17 స్టేషన్లు పూర్తయ్యాయని, అమీర్పేట, ఎంజీబీఎస్, పరేడ్ గ్రౌండ్స్ వద్ద 3 ఇంటర్చేంజ్ స్టేషన్లు, మరో 30 స్టేషన్లలో పనులు జరుగుతున్నట్లు సుబ్రహ్మణ్యన్ తెలిపారు. డిపోకు 57 మెట్రో రైళ్లు చేరాయని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టానికి తోడుగా ప్రజాసేవల చట్టం తీసుకురావాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అప్పుడే ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వ యంత్రాంగానికి జవాబుదారీతనం పెరుగుతుందని ఈటెల చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సమాచార హక్కు చట్టం వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ఈటెల సహచట్టం పట్ల ప్రజల్లో పూర్తి అవగాహన లేదని అభిప్రాయపడ్డారు. అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆర్టీఏ యాక్ట్ మీద 2 కారణాలు ఉంటాయి. ఒక కారణమేమో బ్రహ్మాండంగా సమాజం ఉంటే కాంప్లైంట్స్ రావు, కానీ నేను అనుకోవట్లేదు, తప్పకుండా సమస్యలు ఉన్నాయి, కానీ అవేర్నెస్ లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. అవేర్నెస్ లేకుండా ఉండి ఉండాలి, లేదా కొంతమంది మిస్యూజ్ చేసైనా ఉండి ఉండాలి. దానివల్లనే ఇది కొంత పక్కదారి పడుతుంది తప్ప సమస్యలు లేవని మాత్రం నేను సమస్య చాలా ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అన్నదాతల సమస్యలపై ఏనాడూ దృష్టి పెట్టని కాంగ్రెస్ సహా విపక్షాలు రైతు యాత్రలు, పాదయాత్రల పేరుతో పోరాటాలు చేస్తున్నాయని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. ప్రకృతి సహకరించుకున్నా రైతులకు ఏ ఇబ్బంది లేకుండా తమ ప్రభుత్వం పనిచేస్తుంటే విపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. రైతులు, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని తుమ్మల తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఇంకా ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. 2 పేజీల హెల్త్ బులెటిన్ విడుదల చేసిన చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు ఊపిరితిత్తుల సమస్య, మధుమేహం, హృద్రోగం, ఇన్ఫెక్షన్లు తగ్గించేందుకు ఎయిమ్స్ వైద్యులు సహా నిపుణులు చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. ఎయిమ్స్ వైద్యులు 2 రోజులు చెన్నైలోనే ఉండి వైద్యం అందించనున్నారు. లండన్ వైద్య నిపుణుడు రిచర్డ్ బెలే జైకు చేయాల్సిన వైద్యంపై సూచనలు, సలహాలు అందిస్తున్నారు. చికిత్స ప్రక్రియలో భాగంగా ఆమెకు శక్తివంతమైన యాంటీబయాటిక్స్, ఇన్ఫెక్షన్లు తగ్గించేందుకు ఇతర
మందుల్ని అందిస్తున్నారు. కృత్రిమ శ్వాసను కొనసాగిస్తున్నారు. ఈ వరుస చికిత్సల్ని అందించేందుకు ముఖ్యమంత్రి దీర్ఘకాలం ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు స్పష్టం చేశారు. జయలలితను చూసేందుకు శశికళ సమీప బంధువు మాజీ దత్తపుత్రుడు సుధాకరన్ వచ్చినప్పటికీ అనుమతించలేదు. మరోవైపు జయ ఆరోగ్యం మెరుగుపడేంత వరకు తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని భాజపా నేత సుబ్రహ్మణ్యన్ స్వామి ట్వీట్ చేశారు. ఖజానాకు 5.6 లక్షల కోట్ల రూపాయలని జమ చేస్తుందని కేంద్రం భావించిన స్పెక్ట్రమ్ వేలం తీవ్ర నిరాశ కలిగించింది. కేవలం 65,789 కోట్ల రూపాయలకు మాత్రమే టెలికాం సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. 2,354 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ను కేంద్రం అమ్మకానికి పెట్టగా 964.80 మెగాహెర్జ్ తరంగాలకే బిడ్లు దాఖలయ్యాయి. 60% తరంగాలు కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తాజా వేలంలో యూకేకు చెందిన వొడాఫోన్ సంస్థ 20,000 కోట్ల రూపాయలు విలువైన స్పెక్ట్రమ్ కొనేందుకు బిడ్లను దాఖలు చేసింది. దేశంలోనే అతిపెద్ద టెలికాం సేవల సంస్థ భారతీ ఎయిర్టెల్ 14,244 కోట్ల రూపాయల్ని తరంగాలను కొనేందుకు వెచ్చించనుంది. ఐడియా 12,798 కోట్ల రూపాయలు విలువైన బిడ్లను దాఖలు చేసింది. సంచలనాలతో కొత్తగా సేవల్ని ప్రారంభించిన రిలయన్స్ జియో 13,672 కోట్ల విలువైన తరంగాలను కొనేందుకు ఆసక్తి వ్యక్తీకరించింది. స్పెక్ట్రమ్ వేలం పట్ల కేంద్రం ఎలాంటి నిరాశ చెందలేదని, గత 5 ఏళ్లతో పోలిస్తే అత్యధిక ఆదాయమే వచ్చిందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.